యాక్చువల్లీ మీ 49 సెంటర్‌లో సో, మీ దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటుంది ప్రాసెస్? సో ప్రాసెస్ సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఒక కపుల్ వచ్చారనుకోండి, దే డోంట్ హ్యావ్ కిడ్స్, ఇట్స్ బీన్ 1 year 2 years ఎట్లనా అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఏమైనా పిన్ పాయింట్ చేయొచ్చా అదనేది చెక్ చేస్తాము. సో బేసల్ ఎవాల్యుయేషన్ ఫర్ ద ఫీమేల్ అండ్ మేల్. ఒకవేళ కాజ్ ఏమైనా దొరికింది, ఫర్ ఎగ్జాంపుల్ ఓవ్యులేషన్ అవ్వట్లేదు, అండం విడుదల అవ్వట్లేదు, సో దానికి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెడిసిన్స్ ఇచ్చాము అయినా కాలేదు, లేకపోతే ఏజ్ బాగా ఎక్కువ ఉన్నది, సెమెన్ పారామీటర్స్లో చేంజెస్ ఉన్నాయి, నంబర్ తక్కువ ఉంది, బార్డర్ లైన్ చేంజ్ ఉంది, అలాంటప్పుడు IUI అనేది చేస్తాం. IUI అంటే సెమెన్ని కడిగి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ఒక పెల్లెట్ లాగా చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో, వైఫ్ గర్భసంచిలో అదే శాంపుల్ని పెట్టడము. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కానీ, బార్డర్ లైన్ డిక్రీజ్ ఇన్ సెమెన్ పారామీటర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు దిస్ విల్ హెల్ప్. IUI పదే అయింది, లేకపోతే ఏజ్ చాలా ఎక్కువ ఉంది, ట్యూబల్ బ్లాకేజెస్ ఉంది, ఎండోమెట్రియోసిస్, అట్లా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దెన్ వీ గో టు ద ఆప్షన్ ఆఫ్ IVF. అండ్ IVF ఇంతకు ముందు చాలా తక్కువ ఉండింది సక్సెస్ రేట్, బట్ యాజ్ ఆఫ్ నౌ సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ వస్తుంది. దట్ మే బీ బికాస్ ఆఫ్ ద ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్యుబేటర్స్ ప్రాపర్గా యూజ్ చేయడము, ఎంబ్రియో సెలెక్షన్ మంచిగా చేయగలగడము, ఎంబ్రియోని ఫ్రీజ్ చేసి తర్వాత గర్భసంచిలో వేసే పద్ధతి అనేది ముందుకు రావడము, Day 5 వరకు ఫ్రీజింగ్ చేయడం, ఆల్ దిస్ హెస్ హెల్ప్డ్ టు ఇంక్రీజ్ ద సక్సెస్ రేట్.